చెందిపోతాది. నువ్వు వెళ్ళే త్రోవ మంచిదైతే అన్ని కూడా సక్రమైనటువంటి పనులే మనకు దొరుకుతాయి. అయినను నా ఎడల భక్తి ఏర్పడినప్పుడు ఫలితముగా లౌకికాలు ఏమీ ఉండవు. మనోనిగ్రహములకై ప్రయత్నించాలి. త్రిగుణాత్మకములైన శబ్దాది విషయములు త్యజించుట వలన మానవుడు వైరాగ్యయుక్తుడై జ్ఞానాన్ని పొందుతాడు. సత్వరజస్తమో గుణాలు ఈ మూడింటిని ఖండించాలి, అన్ని తెలిపోతే వైరాగ్యం వెళ్ళిపోతుంది. మనోనిగ్రహం కలిగి ఉండాలి. మనస్సు ఎలాగా నిగ్రహించుకోవాలి. ఈవేళ కూరలేదు, కష్టం. అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఈవేళ కూర లేదు, తినిద్దు, మెల్లిగా పంపించింది అంటే అంతకంటే మించింది మరొకట్లేదు. కూరలేం తిండి ఏమి తిన్నామంటేనే మరి నిగ్రహించుకోలేకపోయినట్టే కదా. నా అందరి భగవత్తి కలుగుటచే అతడు ఈ జన్మలోనే నన్ను పొందేస్తాడని చెప్పుడు దాకా వెళ్ళక్కర్లేదు. ఎన్నో జన్మలు కూడా అక్కరలేదు, నన్నే పొందుతాడు. అప్పుడు మరలా దేవకూతి ఆ యొక్క కపిల భగవానుడితో ఈ విధంగా అంటూ ఉన్నది. పరమ పురుష, నీ భక్తి స్వరూపము ఎట్టిది? అది నీ చెప్తున్నావు కదా, నీ భక్తి ఎలాంటిది? ఏ విధంగా అయితే నీ భక్తి ప్రజలకు కుదిరిపోద్ది? మన గురించి అడుగుతూ ఉన్నది దేవకూతి. సహజముగా మోక్ష పదమును పొందుటకై నా వంటి స్త్రీలకు ఎట్టి భక్తి కలగాలి? ఆవిడ ఎలా అడుగుతుంది? సాధన కొరకు స్త్రీలు ఆ యొక్క యావత్ ప్రపంచ స్త్రీ రత్నానికి అడుగుతూ ఉన్నది. ఎటువంటి భక్తి చేస్తే స్త్రీలు ఎలాగాని మోక్షాన్ని పొందుతారు? పురుషుల మాట అడగలేదు. నీ తాలూకా భక్తి కలగాలంటే స్త్రీలు ఏ విధముగా భక్తి సంపాదించాలని కూడా అడుగుతూ ఉన్నది. మోక్ష ప్రదాతమైన ప్రభు లక్ష్యమును భేదించినట్టు బాణముల వలె భగవత్ ప్రాప్తిని ప్రసాదించి తత్వజ్ఞానాన్ని నాకు చెప్పవయ్యా. ఆ యొక్క బాణాన్ని మంత్రించి విడిచిపోయేటప్పుడు దూసుకు వస్తాది కదా, అలాగే దూసుకొచ్చినట్టు నాకు చెప్పిమంటున్నది. ఉపదేశాన్ని నువ్వు మామూలుగా గట్టి ఇవ్వకు. బాణం ఎంతైతే స్పీడుగా వస్తాదో అంత తొందరగా నా హృదయంలో గురుచుకున్నట్లు చెప్పమంటున్నది దేవకూతి. ఇంకను నీవు తెలిపిన యోగ విధానము ఎట్టిది? దాని అంగములెవ్వి? శ్రీహరి, నా వంటి మందమతులైన స్త్రీలకు కూడా దురగాపమైనటువంటి విషయములు నీ అనుగ్రహం సులభముగా ఎట్లు బోధపడునో చెప్పవయ్యా. ఆవిడ అంటున్నది మందమతి అట. అంతటి మహా పవిత్రురాలు కూడా సాధ్యమేమ తల్లి? మందమతిని నేను తెలుగుతో ఎలా చెయ్యాలి ఆ విషయాలన్నీ నాకు తేట పరుపు ఎలాగో ఒకలాగా చెప్పు తండ్రి. నాలాంటి తెలివి తక్కువ దానికంటూ ఉన్నది. మైత్రేయుడు చెబుతున్నాడు, విదురా, తన తల్లి యగు దేవకూతి ప్రశ్నించిన భక్తి యోగ విస్తృతికి సంబంధించిన మాటలు